రాష్ట్రంలో అనేక నగర ఉప మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, కొన్ని చోట్ల చైర్మన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో మరి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. దాని సందర్భంగా అనేక చోట్ల మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఓటమి నేతలు ఎన్నికవుతూ వస్తున్నట్లుగా మనకు సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే హిందూపురం నుంచి టీడీపీ డిప్యూటీ మేయర్గా రమేష్ కుమార్ మరి 23 ఓట్లు సాధించి ఆయన డిప్యూటీ మేయర్గా ఎన్నికైనట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మి 14 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. స్వయంగా బాలకృష్ణ గారే ఈ రమేష్ కుమార్ ని మరి హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఆ స్థానంలో కూర్చోబెట్టినట్లుగా మనకు అర్థమవుతుంది. అలాగే ఏలూరు కూడా టీడీపీ సంబంధించినటువంటి దుర్గా భవాని, ఉమా మహేశ్వరరావు వీళ్ళిద్దరూ డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే నెల్లూరు నుంచి టీడీపీ డిప్యూటీ మేయర్గా సయ్యద్ తహన్ ఆమె కూడా మరి గెలిచేట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 20 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలుపొందినట్లుగా మరి వారు వన్ సైడ్ గా గెలిచినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 20 ఓట్లు వస్తే ఒక 41 వచ్చినాయి. అలాగే నెల్లూరు జిల్లాలోని బుచ్చి మున్సిపాలిటీకి సంబంధించి కూడా 2 వైస్ చైర్మన్లు ఎన్నిక జరిగితే ఆ 2 వైస్ చైర్మన్ స్థానాల్లో కూడా టీడీపీ మరి కైవాసం చేసుకుంది. అక్కడ పఠాన్ నసీం అలా శంకర్ రెడ్డి అనేటువంటి వాళ్ళు మరి వైస్ చైర్మన్లుగా ఎన్నికట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నూజివీడు మున్సిపల్ సంబంధించి కూడా దాదాపు 10 మంది వైసీపీ కౌన్సిలర్లు మరి మంత్రి పార్సార్థి గారి సమక్షంలో మరి కండువాలు కప్పుకొని మరి టీడీపీలో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా మరి టీడీపీ విజయం సాధించినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే తుని మున్సిపల్ ఎన్నికల్లో మరి ఇప్పటికీ అక్కడ ఎన్నికలు మరి ఇంకా జరగలేదు. అక్కడ క్యాంపు రాజకీయాల వల్ల లేట్ అవుతుందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అలాగే గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా మరి ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ 6 స్టాండింగ్ కమిటీ సభ్యులను ఉన్నటువంటి పరిస్థితి. ఆడ ఇరు వర్గాలు కూడా మరి గత 3 రోజులుగా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ అక్కడ మరి ఇప్పుడే బస్సుల్లో అక్కడ శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో అక్కడ చేరుకున్నట్లుగా తెలుస్తాం. అలాగే తిరుపతికి సంబంధించి కూడా అక్కడ మేయర్ ఎన్నికకు సంబంధించి కోరం లేక వాయిదా పడినట్లుగా మనకు అర్థమవుతుంది. దాని మీద కొంత ఎవరిని ఇచ్చారు. అలాగే నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా కోర్టు నుంచి స్టే రావడంతో ఆ ఎన్నిక ఆగిపోయినట్టుగా తెలుస్తా ఉంది. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఈ విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి బ్రీఫ్ గా ఇది. అయితే మనం ఒకసారి నవీన్ గారు మనం చూసినట్లయితే ఏ విధంగా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్రజాస్వామ్యంగా పరిపాలన చేశాడో మనం చూసాం. ఎన్నికల్లో కూడా ప్రత్యర్థులు ఓట్లు కాదు నామినేషన్లు కూడా వేయకుండా ఏ విధంగా మరి ఒక విధ్వంసకాండ జరిపారో మనం చూసాం. ఎన్నికైన తర్వాత కూడా వాళ్ళ కుల సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా బీసీఈ ఒక మహిళ గుంటూరు జిల్లా పల్నాడులో ముస్లిం మహిళ ఆమె ఎంపీపీగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. రొంపిచర్ల మండలం అనుకుంటారు. అక్కడ ఆమెకు కూడా జడ్పీటీసీగా ఆమె ఎన్నికయ్యే అవకాశం ఉంటే, ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశం ఉంటే కుల సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపారు. ఆ రోజు అధికారులు కూడా ఆ ప్రభుత్వంతో అంటకాగి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో మనం చూసాం. ఎందుకంటే ఎంతో దుర్మార్గంగా నామినేషన్లు వేయించకుండా ఇందాకన్నా శ్రీనివాస్ చెప్పినట్లుగా చేతులు కూడా నరికేసి నామినేషన్ ఫారం దాఖలు చేయడానికి పోతే పుంగనూరులో ఒక మహిళ చేతిని నరికేసి అంటే మనం చూసాం. అలాగే కొన్ని గ్రామాల్లో పల్నాడు ప్రాంతంలో ఏ విధంగా మరి ఇళ్ల మీదకెళ్ళి ధ్వంసం చేశారో, ఎన్నికల తర్వాత కూడా ఒక రాక్షసంగా ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. అలాంటి అప్రజాస్వామిక పాలనలో నుంచి ఈరోజు మరి స్వచ్ఛందంగా వస్తున్నారా, లేకపోతే అధికార పార్టీ ఉంది కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఈరోజు మరి ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశంలోకి చేరుతున్నారా అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో సంక్షేమం పేరుతోటి రాష్ట్రాన్ని సంక్షోభం అనేటటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజధాని కాడి నుంచి మొదలుపెట్టుకొని పోలవరం కానివ్వండి, ఇంకా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తిలోదకాలు ఇచ్చారో మనం చూసాం. కనీసం మున్సిపాలిటీల్లో బ్లీచింగ్ జల్లేటువంటి పరిస్థితి లేదు. మరి పారిశుద్ధ్యం మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. మంచినీరు కూడా
3 రోజులకి 4 రోజులకి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని మున్సిపాలిటీలు అయితే 4-5 రోజులు కూడా మరి మంచినీళ్ళు అందక ప్రజలు రోడ్లెక్కేటువంటి పరిస్థితులు చూసాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఒకటి డ్రైనేజ్ కాదులేండి, నిర్మాణం కానివ్వండి, డ్రైనేజీ